నీ వ్యక్తిగత జీవితంలో బాప్తిస్మానికి లోబడతావు. అర్థమవుతుందా? బాప్తిస్మము పొందుట అనేది ఏం తెలిసిన నీతిని ధరించుట అని రాయబడింది దేవుని వాక్యంలో. హల్లెలూయా. అదే ఆ మాట చూస్తారా చూడండి, 3వ అధ్యాయం 27వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ, గట్టిగా చదవండి, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని, ఎవరిని ధరించుకొని ఉన్నారంట? గట్టిగా చెప్పండి. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు ఎవరు అని అంటే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం, అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను వ్రాయబడి నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము ఆయను. ఎవరైతే ప్రియమైన అన్నారా బాప్తిస్మము చేత బాప్తిస్మం పొంది నడిపించబడతా ఉంటారో వారు యేసుక్రీస్తును ధరించుకున్నవారు అని అంటే దేవుని నీతిని ధరించుకొని నడిపించబడుతూ ఉన్నవారు అనేది దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియమైన వారు, ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా బాప్తిస్మం పొందకుండా నడిపించబడుతూ ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుని నీతిని పొందుకోలేదు, దేవుని నీతిని ధరించలేదు అనేది గుర్తెరుగుదువుగాక. అర్థమవుతుంది ప్రియమైన వారా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు యేసయ్య నీతిని ధరించగలిగిన స్థితి ఏది అని అంటే ఆయన్ని నమ్ముకొని బాప్తిస్మానికి లోబడడం. బాప్తిస్మ అనుభవంలోనికి రాగలిగితే అప్పుడు నువ్వు ఎవరు అంటే దేవుని నీతిని ధరించుకున్న వ్యక్తివిగా ఉందువుగాక. హల్లెలూయా. ఈ నీతిని ధరించుకున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించుదురుగాక. అప్పుడు వారి జీవితం ఏమవుతుందంటే తృప్తిపరచబడుతుంది. నా యేసయ్య ఏం చేస్తాడు? ఒక్కొక్కరిని తృప్తిపరుస్తూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితంలో అన్ని కోణాలలో నా దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. హల్లెలూయా. ఏ విషయంలో నీ వ్యక్తిగత జీవితంలో అసంతృప్తిగా నడిపించబడతా ఉన్నావో ఆ అసంతృప్తిని తొలగించి యేసయ్య తృప్తిపరచునుగాక. హల్లెలూయా. యేసయ్యని ప్రియమైన వాళ్ళరా మనం ధరించుకొనగలగాలి. ఆ నీతిని మనం ధరించుకొనగలగాలి. దేవుని నీతిని ఏమన్నా మనం ధరించుకొనగలగాలి. దేవుని నీతి చేత మనం నింపబడగలగాలి. నింపబడి వదిలేయడం కాదు కానీ నీతి కొరకే ఆకలి దప్పులు కలిగి ఉండగలగాలి. హల్లెలూయా. నీతి అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? నజరేయుడైన యేసయ్య. ఆ యేసయ్య కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి జీవించగలగాలి. నీకు ఉండవలసిన ఆకలి ఏంటి తెలిసిన? యేసయ్యని, యేసయ్య మీదే నీకు ఆకలి ఉండాలి. యేసయ్య కొరకే నీకు ఆకలి ఉండగలగాలి. హల్లెలూయా. నీ ఆకలి యేసయ్య ఉండునుగాక. యేసయ్య ఇచ్చిన వాటి మీద కాదు ఆకలి ఉండవలసింది, లేదా ఇవ్వబోయే వాటి మీద కాదు నీకు ఉండవలసిన ఆకలి. ఇప్పుడు యేసయ్య చూడండి, ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాడా లేదా? స్థలం కావాలంటే స్థలం ఇచ్చాడా లేదా? పెళ్లి కావాలంటే పెళ్లి జరిగించాడా లేదా? పిల్లలు కావాలంటే పెళ్లి ఇచ్చాడు లేదా? ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చాడు. వ్యాపారాన్ని ఆశీర్వదించమంటే ఆశీర్వదించాడు. ప్రభా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఆశీర్వదించి ఒక స్థితిని కలుగుచేయి అంటే ఒక్కొక్కటి ఆయా సందర్భాల్లో ఆయా సమయాలలో ఒక్కొక్కటి దేవుడు కార్యం చేసుకుంటా వచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వాటి మీద కాదు నీకు ఆకలిగా ఉండవలసింది, అవి ఇచ్చిన యేసయ్యే నీకు ఆకలిగా ఉండునుగాక. హల్లెలూయా. ఆయన మీద నీకు ఆకలి ఉండగలగాలి ప్రియమైన వారు. కొంతమంది చూడండి మందిరానికి వస్తూ ఉంటారు, ఎందుకు తెలిసినా ఏమండి నా కడుపు నొప్పి పోతుంది, నా తలనొప్పి పోతుంది, నా కుటుంబం బాగుపడుతుంది, నెమ్మది కలుగుద్ది, ఆనందం కలుగుద్ది అంటే కలగలేదు, కలుగుద్ది. అర్థమవుతుందా? వాటి కొరకు కాదు నువ్వు మందిరానికి రావాల్సింది. బైబిల్ రాయడం మాట తెలిసిన ప్రియమైన వాళ్ళరా ఇవన్నీ కలుగుతాయి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు వెతకాల్సింది ఏంటంటే దేవుని హల్లెలూయా హల్లెలూయా యేసయ్యనే వెతుకుదువుగాక. యేసయ్య కొరకే ఆకలి కలిగి జీవించుదువుగాక. హల్లెలూయా. యేసయ్య ఇచ్చిన వాటి ఎందుకు కాదు, ఇవ్వబోయే వాటి ఎందుకు కాదు నీకు ఆకలి ఉండవలసింది నజరేయుడైన యేసయ్యే నీకు ఆకలి ఉండునుగాక.
హల్లెలూయా. ఆయన మీద నీకు తృష్ణ ఉండగలగాలి, ఆయన మీద నీకు ఆకలి కలిగి ఉండగలగాలి ప్రియమైన వాళ్ళరా. బైబిల్లో మనందరికీ బాగా పరిచయమైన ఒక మాట చూపిస్తాను చూడండి. 63వ కీర్తన మొదటి చరణం. అందరు తీయండి. 63వ కీర్తన మొదటి చరణం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు నీ మీది ఆశ చేత. ఆ మాటల్లో మీరు చూడండి, నీ 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 ఎన్నిసార్లు వచ్చింది గమనించండి. నా దేవా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను, నీ బలం నీ ప్రభావం. ఆ తర్వాత నేనెంతో ఆశతో నీ తట్టు చూస్తున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము. ఎవరి కోసం? దావీదును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అర్థమవుతుందా? ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని దేవుడు తీసుకొని వచ్చి రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా తీర్చిదిద్దితే, ఎప్పుడు అంతటి హోదా అంతటి స్థితి ఆయన కలుగు చేస్తే ఆయన అన్నాడు, ఎంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడనని ఏమండి పాట పాడి దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ జీవిస్తున్న ఆ పరిస్థితులలో ఆయన, ప్రభువా నాకు ఇచ్చిన రాజ్యం కోసం నేను బ్రతుకుతానయ్యా, నాకు ఇచ్చిన జనుల కోసం నేను బ్రతుకుతానయ్యా, నాకు ఇచ్చిన భార్యల కోసం బ్రతుకుతానయ్యా, నాకు ఇచ్చిన పిల్లల కోసం బ్రతుకుతానయ్యా అన్నాడా? ఏ రోజైనా అన్నాడా? అల్లా ప్రియమైన వనరా. ఆయన అంటాడు, నీవు నాకు కావాలి. హల్లెలూయా. దేవుని మీద ఆశ, యేసయ్య మీద ఆశ, యేసయ్య కొరకే ఆయన దాహం, ఆయన ఏమంటే ఆకలి ఎంతగా కలిగి జీవిస్తున్నాడు గమనించిన ప్రియమైన వాళ్ళు. నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి. హల్లెలూయా. మనం ఆ ఆలోచన చేయగలిగే స్థితిలోనికి రావాలి ప్రియమైన అన్నారా. మనం దైనందిన జీవితంలో యేసుప్రభువుని నమ్మి మందిరానికి వచ్చి మారుమనసు పొందాను, బాప్తిసం పొందాను, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతూ ఉన్నాను అని చెప్పుకోవడం కాదు, కానీ అవసరమైంది ఎంతగా యేసయ్య కొరకు ఆకలి కలిగి జీవిస్తూ ఉన్నాం. యేసయ్య ద్వారా కలిగే వాటి కోసం ఏమంటే నేను రావడం లేదు, యేసయ్య నాకు కావాలి అని ఎంతగా మందిరానికి రాగలుగుతున్నాం, ఎంతగా ఆ మనస్తత్వం కలిగి జీవించగలిగే ఆ స్థితి నీలో నీవు చూడగలుగుతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో యేసయ్య కొరకు ఆకలి కలిగి జీవించే కృపతో నింపునుగాక, నింపునుగాక. ఓసారి ఆ రాజ్యంలో రాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, అదే మనోళ్ళు కూడా ఇప్పుడు ప్రైజులు ఇస్తూ ఉంటారు చూడండి, ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ విద్యార్థులు, ఆ తర్వాత జగన్ గారు కూడా ఇచ్చారు కదా ఉత్తమ వాళ్ళు, బాగా తెలుసా అన్నీ మీకు, వాలంటీర్లు ఇచ్చారు కదా. అదేవిధంగా ఆ రాజ్యంలో పాపం ప్రైజ్ మనీ ఇద్దామని చెప్పి ముగ్గురిని పిలిచాడంట ఆ రాజు గారు. ముగ్గురిని పిలిచి వెండి బుట్ట గంప తీసిటి పెట్టు, ముందుగా అది పెట్టేది ఎప్పుడు వెనక, బంగారంతో ఉన్న బుట్ట, ఆ తర్వాత మణిమాణిక్యాలతో ఉన్న బుట్ట అక్కడ పెడితే ఏమండి వాళ్ళు వచ్చారండి. వచ్చిన తర్వాత రాజుగారు, మీరు మీ ప్రాంతంలో చేసిన దాన్ని బట్టి, నాకు అందిన సమాచారాన్ని బట్టి నేను మీకు ప్రైజ్ మనీ ఇవ్వాలని ఆశపడి మిమ్మల్ని పిలిపించింది వాస్తవమే. ఇదిగో వెండి కావాలంటే వెండి తీసుకుపోండి, బంగారం కావాలంటే బంగారం పుట్ట తీసుకుపోండి, మణిమాణిక్యాలు కావాలనుకుంటే మణిమాణిక్యాల పుట్ట తీసుకుపోండి. ఒకటి కాదు 3 బుట్టలు తీసుకుపోతానని నాకు ఇబ్బంది లేదు, తీసుకుపోండి అని. ఏసీ వస్తుంది కదా, ఒకడు అర్జెంటుగా వచ్చి
ఆ మణిమాణిక్యాల బుట్ట తీసుకుని వెళతా ఉన్నాడంట. రాజుగారు చూశారు, సంతోషించారు. రారా నువ్వు కూడా రారా అని చెప్పేసి రెండో వాడిని మీకు ఏది కావాలో తీసుకుని మళ్ళా ఆ బుట్ట తీసుకొచ్చి పెట్టాడంట. ఇది అతగాడు తీసుకుపోయాడు కదా, మళ్ళీ మణిమాణిక్యాల బుట్ట తీసుకొని వచ్చి పెట్టాడంట. 3 బుట్టలు ఉన్నాయి. ఆడన్నాడనో, రాజుగారు నా అవసరాలను బట్టి, నా పరిస్థితులను బట్టి నాకు 3 బుట్టలు కావాలంట. తీసుకుపోనాడంట. మరలా 3 బుట్టలు పెట్టి, రేయ్ వాడేం 1 తీసుకుపోయాడు, ఇదేం 3 తీసుకుపోయాడు, నువ్వు కూడా 3 తీసుకుపోతాడు, 3 తీసుకుపో అని అంటే చూసి రాజుగారి దగ్గరికి వచ్చి 2 చేతులతో రాజుగారిని పట్టుకొని రాజుగారిని తీసుకుపోతా ఉన్నాడంట. ఏంట్రా నన్ను తీసుకుపోతున్నావు అని అంటే, అవన్నీ నాకెందుకయ్యా, నువ్వు నా దగ్గర ఉంటే అంతా గట్టి చెప్పండి, నాదంతా నీదంతా నాదే కదా, నా దగ్గరే కదా ఉండేది, నువ్వే నా దగ్గర ఉంటే నీ కలిగిందంతా కదా అని ఏమండి అతగాడు చెప్పాడంట. ఈ రోజున ఈ మాటలు ఉంటుంది వ్యక్తిగత జీవితం ఒకసారి గమనించు. నువ్వు వెండి కోసం బ్రతుకుతున్నావా? మణిమాణిక్యాల కోసం బ్రతుకుతున్నావా? వాటి మీద ఆకలి ఉందా? లేకపోతే వజ్రవైడూర్యాల కోసం ఏమైనా బ్రతుకుతున్నావా? వాటి మీద ఆకలి ఉందా? అంటే అవి యేసయ్య ఇచ్చేవి, అవి అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వ్యక్తి చూడండి, నాకు అవేవి అవసరం లేదయ్యా, నాకు అవసరమైంది ఎవరు గట్టి చెప్పండి. రాజుగారు నువ్వు నాకు కావాలి. ఇప్పుడు మనం ఏమనాలి? అయ్యా నాకు కేజీ బంగారం లేకపోతే 4 కేజీలు వెండి సరిపోద్ది, బంగారం సరిపోద్ది, మణిమాణిక్యాలు సరిపోద్ది అని మనము ఏమంటే అల్పమైన వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? మనం అల్పమైన వాటి కోసం, అశాశ్వతమైన వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, వాటి మీద ఆకలి కలిగి ఉన్నాం, వాటి కోసం ఏమంటే కనిపెట్టుకుని జీవించే ఆ జీవితం ఈ రోజున ఒక్కొక్కరు కూడా మనం గమనించగలుగుతా ఉన్నాం. అయితే యేసు ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు. హల్లెలూయా. యేసయ్యనే నీ దగ్గర పెట్టుకున్నావు అనుకోండి, ఇక నీకు తృప్తి ఉండదా, అసంతృప్తి ఉండదా? చెప్పరేమండి. యేసయ్య ఎవరు? సర్వ సంపదల చెప్పండి, సృష్టినే శూన్యంలో వేలాడదీసిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఏదైనా చేడుకు శక్తి కలిగిన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో యేసయ్య కోసం నువ్వు ఆకలి కలిగి జీవించగలగాలి. నాకు అవసరమైంది యేసయ్య, యేసయ్య ద్వారా కలిగేవి కాదు. అర్థమవుతుందా? ఆయన ఏవైనా ఇవ్వని, ఎంతైనా ఇవ్వని, అవి కాదు మనకు అవసరమైంది, మనకు యేసయ్య కావాలి. హల్లెలూయా. 42వ కీర్తన 1వ వచనం కూడా చూడండి. 42వ కీర్తన 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆయన కూడా అన్న మాటలు గమనించండి. నీ కొరకు నా ప్రాణం, నా ప్రాణము దేవుని కొరకు, జీవము గల దేవుని. హల్లెలూయా. దేవుడు ఇచ్చే వాటి కోసం మనం పరితపించకూడదు, కానీ దేవుని కోసం మనం పరితపించుదుము గాక, దేవుని మీద ఆకలితో జీవించుదుము గాక. హల్లెలూయా. అవి ఎలాంటి పరిస్థితులైనా సరే యేసయ్య నీకు చాలు. హల్లెలూయా. వేదన యేసయ్య నీకు చాలు, బాధ యేసయ్య నీకు చెప్పండి చాలు, దుఃఖమా యేసయ్య నీకు చాలు, ఏడుస్తున్నావా యేసయ్య నీకు, సమస్యల వలయములో నీ ఉండి అవన్నీ చుట్టుమిట్టాడుతూ నిన్ను ఏమంటే విడిచిపెట్టి పోవడం లేదా, యేసయ్య ఆ పరిస్థితుల మధ్యలో కూడా ఎవరు చాలు నీకు? చెప్పండి గట్టిగా, యేసయ్య నీకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉంటే ఆయన నీ జీవితంలో తృప్తి కలుగజేయును గాక. హల్లెలూయా. సమస్త పరిస్థితులన్నీ చక్కదిద్ది ఆయన తృప్తి కలుగజేయును గాక. యెషయా పుస్తకం 26:9 కూడా గమనించండి. యెషయా పుస్తకం 26:9 బాగా గమనించండి. అక్కడ ఏ సమయంలోనంట, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశిస్తుంది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను నీ, ఆ మాట గమనించండి, నిన్ను 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 నీ. హల్లెలూయా.
వాళ్ళ వ్యక్తిగత జీవితం ప్రియమైన వాళ్ళరా దేవుని కోసం పరితపిస్తానే ఉన్నారు. దేవుని కొరకు ఆకలి కలిగి జీవిస్తానే ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అట్టి కృపతో మనం అందరం నింపబడుదుము గాక. హల్లెలూయా. బాధల్ని ఎప్పుడు తలంచమాకండి, వేదనలు ఎప్పుడు తలంచమాకండి, దుఃఖాన్ని ఎప్పుడు తలంచమాకండి, పరిస్థితుల్లో తారుమారైపోతూ ఉన్నాయని ఎప్పుడు తలంచమాకండి. ఆ దరిద్రం మీకెందుకు? అర్థమవుతుందా? ఎప్పుడు తలంచమాకండి. నీ మనసులో మెదలాడవలసింది నజరేయుడైన యేసు. హల్లెలూయా. నీవు ఇలా మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలని అనుకున్నావు అనుకోండి, నీ ఎదుట నా యేసయ్య కనిపించును గాక. ఏమండి, ఇటు ఒకవేళ మోసే కనిపించవచ్చు, ఇటు ఒకవేళ ఏలియా కనిపించవచ్చు. అంటే అలాంటి వాళ్ళు నీ ఎదుట కనిపించవచ్చు, అయినా సరే వారు కాదు నీకు కనిపించవలసింది, నీ ఎదుట ఉన్న యేసయ్య కనిపించును గాక. హల్లెలూయా. ఆ ఎదుట ఉన్న యేసయ్యే నాకు కావాలి అనే ఆ తపనతో నీ వ్యక్తిగత జీవితం నడిపించబడును గాక. హల్లెలూయా. మార్కు సువార్త మనం ఒకసారి తీయండి, 5వ అధ్యాయం 18వ వచనం గమనించండి. 5వ అధ్యాయం 18వ వచనం. ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను ఏం బతిమాలుకున్నాడు? అయ్యా నాకు నువ్వు చాలయ్యా, నాకు మీరు చాలయ్యా, నువ్వు ఉన్నకాడే నేను ఉంటానయ్యా, నువ్వు ఎక్కడికి పోతావు అక్కడే ఉంటానయ్యా, నాకు నువ్వు చాలు, ఇప్పటి వరకు నేను అనుభవించిన దరిద్రం చాలు, ఇప్పటి వరకు లోకంలో నడిపించబడిన ఆ నడక చాలు, ఇప్పటి వరకు ఏమంటే పందులు నివాసం చేసే ఆ చోట నేను ఉన్నది చాలు, ఇంతవరకు ఏమంటే సమాధులలో నివాసం చేసేది నాకు చాలు, ఇంతవరకు కట్టబడిన కట్లు నాకు చాలు, ఇక అక్కడ నేను ఉండను, అది నాకు వద్దు, మీరు నాకు చాలయ్యా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎవరు చాలంట? బతిమలాడుకుంటా ఉన్నాడయ్యా, నీ దగ్గరే ఉంటానయ్యా. ఏయ్ వద్దురా, లేదయ్యా నీ దగ్గరే ఉంటానయ్యా. హల్లెలూయా. అంటే యేసయ్య మీద ఎంత ఏమండి ఆ ఆకలి కలిగి జీవిస్తూ ఉన్నాడో గమనించండి. ఇంకా మీకు ఒక మాట గుర్తు చేస్తా ప్రియమైన వాళ్ళరా, మగ్దలేనే మరియను గురించి మనం ఆలోచన చేయగలిగితే తెల్లవారుతూ ఉండగా సమాధి తోటలోకి పోయి సమాధిని చూస్తే అది తెరవబడి ఉంది. ఆ విషయం శిష్యులకు వచ్చి చెప్తే శిష్యులు ఈమె మళ్ళా కలిసిపోయి పరిగెత్తుకుంటా పోయి చూశారు. ఆ తర్వాత శిష్యులమే వెళ్ళిపోయారు, ఆమె అక్కడే నిలబడి ఏడ్చుకుంటా ఉంది. అక్కడ కనిపించిన వారు అడుగుతా ఉంది, అయ్యా యేసయ్యను చూశారా? ఆయన లేచి ఉన్నాడమ్మా అని అంటే ఏమండి ఆ మాట ఆమెకు అర్థం కాక అక్కడే ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఆమె ఏడుపుని చూసి యేసయ్య వస్తే యేసయ్యను గుర్తుపట్టకుండా అయ్యా తోటమాలు అనుకొని నా యేసయ్యని ఎక్కడికైనా తీసుకుపోయి పెట్టారేమో చెప్పండి అయ్యా. హల్లెలూయా. ఆ మాట చూడండి చివరిలో ఎంత బాగుంటుందో. యోహాను సువార్త మనం 20వ అధ్యాయం 15వ వచనం గమనించండి. ఏడ్చుచున్నావు, వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎవరిని సరే యేసు ప్రభు ఆ సమయానికి ఆమె తలంచిన తలపును బట్టి బ్రతికి ఉన్నాడా? ఆమె అంటున్న మాట ఏంది? నువ్వేమన్నా తీసుకుపోయి ఎక్కడన్నా పెట్టావేమో, మోసుకుని పోయి ఎక్కడన్నా పెట్టావేమో, ఆయన ఎక్కడ ఉంచావో నాకు చెప్తే నేను ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతానయ్యా, నాకు ఆయన కావాలయ్యా. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన ద్వారా దయ్యాలు వెళ్ళగొట్టబడితే బాగుపడిందే. అయితే దాన్ని గమనించట్లేదు కానీ నాకెవరు కావాలి చెప్పండి గట్టిగా? యేసయ్య కావాలి. ఆమె ఒక ప్రక్క ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు? నా యేసయ్య కావాలి, నా యేసయ్య నాకు కావాలి.
హల్లెలూయా. ఆ యేసయ్య మీద నీకు ఆకలి ఉండును గాక. అందుకని ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారేమవుతారు. నువ్వు ఇంతవరకు ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నీ జీవితంలో తృప్తి అనేది కలగకపోతే నీ పరిస్థితులన్నీ తారుమారై ఉన్న జీవితమే కావచ్చు. అవన్నీ వదిలిపెట్టు. ఎంత సమస్య అయినా ఉండి, ఎంత బాధ అయినా ఉండి, ఎంత ఇరుకైనా ఉండి, వాటి తలంచమాక వదిలేయి. యేసయ్యా నాకు నీవు చాలు. హల్లెలూయా. పాట పాడడం చాలా ఈజీ. నీ ఉంటే నాకు ఆ అన్నం ఈజీ. ఆ స్థితిలోనికి రావడమే గొప్ప సంగతి. అర్థమవుతుందా? నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు అని అన్నప్పుడు ఆయన ఎక్కడికి పోతాడు? అవునా కదా? నువ్వు పిలిస్తే పలికే దేవుడు, ఏమండి నీ ప్రక్కలోనే ఉండే దేవుడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? ఆయన ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు, ఆయన నాకు ఉన్నాడు అనుకుంటే నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వెందుకు దిగులు పడతావు? ఎందుకు వేదనకు చెందుతావు? ఎందుకు దిగులు? ఏమండి నీ వ్యక్తిగత జీవితాన్ని ఏమండి అంతా పోయినట్లుగా, యోబులాగా అన్ని నిన్ను విడిచిపోయినట్లుగా, అన్ని పోగొట్టుకున్నట్లుగా, ఏమీ లేనట్లుగా, ఎందుకు ఆ సమస్యల మధ్యలో, ఆ బాధల మధ్యలో అలాగే కుమిలిపోతూ దిగులు పడుతూ నడిపించబడతావు. అర్థమవుతుందా? ప్రతి దానికి అది ఏదైనా సరే నీ జీవితంలో నా యేసయ్య నీకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలోనికి నువ్వు రాగలగాలి ప్రియమైన వారు. మీరు చూడండి, మీ అందరికీ బాగా పరిచయం షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మీరు గమనించండి. ఏమండి దండం పెట్టకపోతే అగ్నిగుండంలో పడేస్తామరా అంటే వాళ్ళు అంటారు, ఈ విషయంలో నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. ఏంట్రా అంత మాట మాట్లాడారు? నా అన్నం తింటున్నారు, నా దేశంలో ఉన్నారు, నా ప్రాంతంలో ఉన్నారు, నేను చెప్పింది వినరా? ఈ విషయంలో నీ మాట వినాల్సిన అవసరం మాకు లేదు. పడేస్తావా? పడవేయి. ఆ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా అని యేసయ్య కొరకు ఎలా బ్రతికారో గమనించండి ప్రియమైన వాళ్ళారా. యేసయ్య కొరకు ఎలా ఆకలి కలిగి జీవించిన ఆ జీవితం మనం వాళ్ళు చూడగలము. గమనించండి ప్రియమైన వాళ్ళారా. కనుక అది ఏదైనా సరే నా యేసయ్య మనకు చాలు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడు చెప్పండి గట్టిగా? మనం తృప్తిపరుస్తా ఉంటాడు. ఒక్కొక్క విషయంలో ఆయన ఏమండి ఆ సమయాన్ని, ఏ సమయంలో ఏదైతే నీ వ్యక్తిగత జీవితంలో చేయాలని ఆశపడతా ఉంటాడో ఆ సమయం అన్నీ చేసి నీ జీవితాన్ని తృప్తిపరచునుగాక. తృప్తితో జీవించగలిగేటట్లుగా యేసయ్య కృప చూపునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా, ఒక్కడు నన్ను సేవించిన యెడల నేను ఎక్కడ ఉంటుందో ఆడు కూడా అక్కడే ఉంటాడు. ఒకడు నన్ను సేవిస్తే, నా కోసం బ్రతికితే, నా మీద ఆకలి కలిగి జీవిస్తే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ వాడు చాలిక. మనకు చాలు కదా, ఇంకేం కావాలి నీకు? లోకం కావాలా? లోకంలో ఉన్నది కావాలా? వాళ్ళకు ఉన్నది, వీళ్ళకు ఉన్నది, ఇంకొకరికి ఉన్నది నీకు కావాలా? అవి ఎప్పుడైతే నీ మనసులో పెట్టుకుంటావో అప్పుడు దుఃఖం తప్పదు, వేదన తప్పదు, బాధ తప్పదు, కుమిలిపోవడం తప్పదు ప్రియమైన వాళ్ళరా. అవన్నీ తొలగించుకొని నాకు యేసయ్య చాలు. హల్లెలూయా. ఆ స్థితిలోకి వస్తే తృప్తిపరచునుగాక. రెండో మాట చెప్తాను చూడండి. కీర్తనలు 119 తీస్తారా? 119వ కీర్తన 131వ చరణం చదవండి. అందరూ నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వగర్చుచున్నాను. మళ్ళా చదవండి. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వగర్చుచున్నాను. ఇక్కడ మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, దావీదు దేవుని హృదయానుసారుడే. దావీదు
దేవుని చిత్తమంతయు నెరవేరుస్తూ ఉన్న వ్యక్తే దావీదుని దేవుడు ఏర్పరచుకున్న వాడే అయినను దావీదుతో ఏమండి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆయన అంటాడు, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒకరుస్తా ఉన్నానయ్యా. ఏంట్రా నీ ఆకలి, ఏంట్రా అని అంటే ఆయన అంటాడు, నాకు అవసరమైంది దేవుని వాక్యం అండి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము మీద నాకు ఆకలి ఉందండి. ఆయన వాక్యం వినేదానికి నేను ఆకలితో ఉన్నానండి. ఆయన వాక్యాన్ని చదివేదానికి ఆ ధర్మశాస్త్రము కొరకు ఆకలి కలిగి జీవిస్తూ ఉన్నానండి అని ఆయన చెప్పడం ఎంత గమనార్హమో ప్రియమైన వాడారా మనం గమనించగలిగితే. బాగా ఆలోచన చేయని ప్రియమైన వాడారా, బాగా కష్టపడిన వ్యక్తి, బాగా ఎండలో కష్టపడి పని చేసి బాగా అలసిపోయిన వ్యక్తి అలా మధ్యాహ్నం అక్కడ కూర్చున్నాడు అనుకోండి, వస్తంగా ఏం తాగుతాడు చెప్పండి? ఒక 1/2 లీటరు లేకపోతే లీటరు ముందు నీళ్లు తాగుతాడు. నీళ్లు తాగిన తర్వాత కొంచెం అలసట తీర్చుకొని ఆ తర్వాత ఆవురావురమంటూ భోజనం చేస్తాడు, కడుపు నిండా అన్నం తింటాడు. అర్థమవుతుందా? ఆ విధముగా ఈయన వ్యక్తిగత జీవితం చూడండి. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నోరు తెరిచి ఒగురుస్తా ఉన్నాడు, అంటే కనిపెట్టుకునే ఉన్నాడంట, ఆకలితో చూస్తానే ఉన్నాడంట. దేవుని వాక్యం మీద, దేవుని ఆజ్ఞల కొరకు, దేవుని ఏమన్నా దేవుడిచ్చిన ధర్మశాస్త్రము కొరకు ఆకలి కలిగి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వినాలని, దేవుని వాక్యాన్ని చదవాలని ఎంతగా ఆకలి కలిగి జీవిస్తాడు గమనించిన ప్రియమైన మన. మొదటిది యేసయ్య మీద మనకే ఆకలి ఉండగలగాలి, యేసయ్య కొరకు ఆకలి కలిగి ఉండగలగాలి. రెండవదిగా ప్రియమైన మనరా, దేవుని వాక్యము కొరకు, దేవుని వాక్యము చదువుటకు నీవు ఆకలి కలిగి జీవించదువుగాక. హల్లెలూయా. అట్టి కృప ప్రభు నిండుగా మెండుగా దయచేయునుగాక. బైబిల్లో మనం గమనించగలిగితే మొట్టమొదటి అధ్యాయంలోనే మనం చూస్తే ఏమంటే, దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక బరిగా దీని బారుగా నిద్రబో. అంతేనా? ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ఎవరంట? ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? దివారాత్రులు, పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి. నువ్వు పని చేసుకుంటున్నప్పుడైనా ఏమంటే దేవుని వాక్యాన్ని ధ్యానించవచ్చు, దేవుని వాక్యాన్ని ఏమన్నా ఆలోచించవచ్చు. దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నా జీవితం ఎలా నడిపించబడతా ఉంది అనేది ఆలోచన చేయవచ్చు. ఏమంటే ఆకలి అనేది ఉంటే ఏమంటే ఒగరుస్తూ ఉంటావు, దేవుని వాక్యం కొరకు ఏమన్నా ఒగరుస్తూ ఉంటావు. ఆకలి అనేది ఉంటే ప్రియమైన వాడరా, నిశ్చయముగా దేవుని ఆ వాక్యము మీద ఆకలి కలుగు చేయునుగాక. దేవుని వాక్యం చదవాలనే ఆకలి ఒక్కొక్కరిలో కలుగు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితం ఆలోచన చేయగలిగితే ఏమన్నా దివారాత్రం, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, మనం దైనందిన జీవితంలో యేసు ప్రభువును నమ్మి ఏమన్నా నడిపించబడుతున్న ఆ రోజు నుంచి మన జీవితంలో ఉండవలసిన ఆకలిని తెలిసిన వాక్యం, 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 వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పుట్టిన తర్వాత వాడు ఆకలి లేకుండా ఉంటాడా? చెప్పరామండి. పిల్లవాడు అనుకోండి, చెప్పేదానికి మాట రాకపోయినా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తాడు? తల్లి గమనిస్తుంది, గమనించి పాలు పీకి పెడుతుంది, పాలు పెడుతుంది. కొంచెం ఏమండి వయసు వచ్చిన తర్వాత సమయానికే అన్నం రెడీ చేసి పెడుతుంది. వాడు నిద్రపోతా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు లేచిలోపే మనల్ని ఏం చేసి పెడుతుంది? సిద్ధపరిచి పెడతానే ఉంటుంది, తిండి సిద్ధపరిచి పెడతానే ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా,